guys, welcome back to my channel Deepika Pranay. So ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మీ పేజ్ క్రియేట్ చేసినప్పటి నుంచి నేనైతే మా మామ్ని అండ్ మా బ్రదర్ని అయితే నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఈ వీడియో ద్వారా మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో సింపుల్గా ఇంట్రడక్షన్ చేస్తే సరిపోదు కదా. సో నేనైతే ఈ వీడియోలో కొంచెం ఫన్ జనరేట్ చేద్దామని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఫన్ గేమ్ అయితే క్రియేట్ చేసి మేమైతే తీస్తున్నాము. సో పక్కా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. మీరు కూడా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నమాట. సో మా గురించి మా మామ్ కి ఎంత తెలుసు అన్నది మనం చూద్దాం. ఓకేనా సార్? చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో మా బర్త్ సైన్ ఏంటి? మా బర్త్ సైన్ ఏంటి? నీది మధున రాశి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీది మధున రాశి. మిథున రాశి. సారీ మిథున రాశి. ఓకే, నీది వృషభ రాశి. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ ఫ్రై. ఓకే, కరెక్ట్ అయిపోయింది. ఇంకా అంతేనా? ఫిష్ ఫ్రై, ఎగ్, బాయిల్డ్ ఎగ్. ఓ కరెక్ట్ చెప్పింది. అన్ని మా తమ్ముడు ఏంటో చూద్దాం. ఏం చెప్తావు? స్వీట్స్ అంట. స్వీట్స్ అంటే ఎక్కువ ఏమన్నా ఏం ఎక్కువ తింటాడు? కలాకండ్, గులాబ్ జామ్, అన్ని స్వీట్లే. బెల్లన్నం. ఇంకా చాలు, ఇప్పుడు లిస్ట్ వదిలితే మొత్తం పెద్ద లిస్టే చెప్పేటట్టుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక తెచ్చిన ఐస్ క్రీమ్ డబ్బా కూడా. ఓకే, మా వీక్నెస్ ఏంటి చెప్పు. నా వీక్నెస్. నీ వీక్నెస్ అతి ఆలోచన. యా, కరెక్ట్. అమ్మడిదే కోపం. ఎవరు నమ్మరమ్మా? అది నాకు తెలుస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అది? ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నన్ను బాగా హ్యాపీ చేసే థింగ్స్ ఏమన్నా ఉన్నాయా? షాపింగ్. అబ్బా, అసలు ఒక గ్యాప్ అని ఎవరైనా చూస్తే ఈ క్వశ్చన్స్ ముందే రివీల్ చేసినా అనుకుంటారు. కన్నా నేనే కదా, నాకే కదా ఫస్ట్ తెలిసేది. ఓ వీడు చూడు శాండ్విచ్ లాగా అయిపోయాడు మధ్య. సాయికి ఏమి ఇష్టమా? బాగా వాడికి హ్యాపీ చేస్తాడు. అంటే కొన్ని థింగ్స్ ఉంటే చాలు వాడు హ్యాపీగా ఉంటాడు. సింగిల్ గా ఉండి మంచిగా ఫోన్ మాట్లాడుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ అట్లా ఉంటే సరిపోతుంది వాడికి. ప్లీజ్. అవునా? కొంత బ్యాడ్ హ్యాబిట్ ఇష్టం, కొంత గుడ్ హ్యాబిట్ ఇష్టం వాడికి. ఇప్పుడు వదిలేస్తే మా తమ్ముడి గురించి అంతే చెప్తుంది. సో క్వశ్చన్ చేంజ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాలో బెస్ట్ పార్ట్ ఏంటి? లైక్ బెస్ట్ థింగ్స్ ఏంటి, వరస్ట్ థింగ్స్ ఏంటి మా ఇద్దర్లో? బెస్ట్ థింగ్స్ అంటే ఇద్దరు ఓవర్ కేరింగ్ చేస్తాం. యా, ఓకే. కేరింగ్. బ్యాడ్ థింగ్స్ అంటే అదే ఎక్కువ ఆలోచించి తొందరగా హర్ట్ అయిపోతావు నువ్వు. అవును, వీడేమో తొందరగా కోపం తెచ్చేసుకుంటాడు. కోపం కోపం కోపం. Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. I can't avoid. మా హాబీస్ ఏంటి? షాపింగ్. అది తప్ప ఇంకేం లేదా నాకు? ఓకే, ఈటింగ్, డాన్సింగ్, సింగింగ్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సాయికి వచ్చేసి ఫోన్ మాట్లాడడం.
చాటింగ్ చేయడం. ఓ మై గాడ్. ఇక అది ఒక హాబీ అయిపోయింది, నీకు హాబీ అయిపోయింది. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. తర్వాత వచ్చేసి అదే బుక్ రీడింగ్, మరి యోగా, మెడిటేషన్, మంచి మంచి గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయిగా. అదే ఎక్సెట్రా. ఓకే, సో నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎక్కువ ఏ క్లైమేట్ అంటే ఇష్టం? లైక్ సమ్మర్ సీజన్, వింటర్. ఓ సాయికి వింటర్. ఎందుకు? సో మమ్మ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో మా ఇద్దరిలో ఎవరు బాగా చదువుతారు? ఎవరు చెప్తారు? ఆన్సర్ చెప్పు. ఎవరు బాగా చదువుతారు? ఇద్దరు ఓకే, నార్మల్. ఇట్లా చేసి అంత నార్మల్ అంటే మా ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? అయితే మీ అంటే ఓకే పర్లేదు, కానీ అట్లా అని మరీ క్లియర్ కాదు. సరే వద్దులే, మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టుంది. ఏంటి తను? ఓన్లీ బావా. సో ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలి ఉన్నాయి, అవి కూడా అడిగేస్తే ఈ రౌండ్ అయిపోతాయి. సో ఏంటంటే, క్వశ్చన్ మర్చిపోయాను అనుకోకండి, అందుకే ఇది రాసి పెట్టుకున్నాను, మర్చిపోతాను. సో ఏంటంటే, మనిద్దరికి ఎంతమంది పిల్లలు పుడితే, అంటే లైక్ నాకు ఎంతమంది పుట్టాలి పిల్లలు అని మమ్మీ కోరుకుంటుంది? తమ్ముడికి అయ్యా చాలా అమ్మ. ముగ్గురా? వాడికి కూడా? ఓ మై గాడ్. ఒప్పుకో, రూల్స్ ఒప్పుకో. ఒప్పుకుంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా ఏంటంటే, మమ్మీకి మన గురించి ఏం తెలుసు, ఏం కోరుకుంటుంది మన నుంచి అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మా లైఫ్ గోల్స్ ఏంటి? నా లైఫ్ గోల్ ఏంటి అసలు? ఇండిపెండెంట్ గా ఉండాలనుకోవడం నీ లైఫ్ గోల్. పర్ఫెక్ట్. జాబ్ లో బెస్ట్ పొజిషన్ తెచ్చుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలనేది నీ గోల్. ఓకే, తమ్ముడిది? తమ్ముడిది వచ్చేసి అంతే, ఫ్యామిలీని బెస్ట్ పొజిషన్ కి తీసుకురావాలనేది. అంతేనా? ఇంకేం లేవా? నీ లైఫ్ గోల్. లైఫ్ గోల్ అంటే నీకు నీ మీద ఎంత ఉంటుందో ఫ్యామిలీ మీద ఎంత ఉంటది. ఓకే, వెల్ సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫైనల్ క్వశ్చన్. ఇంకా ఈ క్వశ్చన్ కి పక్కా మామ్ ఆన్సర్ చేయాల్సిందే. మా ఇద్దర్లో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం? ఇద్దరు అన్న డైలాగ్ కొట్టద్దు, అట్లా చెల్లదు. నేను. నువ్వేంటి నేనంటేనే మీరు కదా. బాగా కవర్ చేసింది, బాగా అసలు ఇంటెలిజెంట్. సో అంతేనా? సో క్వశ్చన్స్ అయితే ఎస్. లేదు, ఇంకొకటి వాటర్ ఛాలెంజ్ ఒకటి ఉంది గేమ్. సో అది పక్క మనం అయితే. సో నెక్స్ట్ గేమ్ ఉంది, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ వీడియోని. ఓకే, బాయ్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇది వచ్చేసి మేము ఒక వాటర్ ఛాలెంజ్ గేమ్ అన్నమాట. సో ఈ గేమ్ ని నాకన్నా బాగా మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు చేస్తాడు అనమాట గేమ్ ఎక్స్ప్లెయిన్. ఎస్, హాయ్ గైస్. సో ఈ గేమ్ ఏం లేదనమాట, నేను క్వశ్చన్స్ చెప్తా ఉంటాను, దానికి ఆన్సర్ మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ సూటబుల్లో ఆ సూటబుల్ అయిన వాళ్ళని మా మమ్మీ వాటర్ లో ముంచిద్ది అనమాట. దట్స్ ఇట్, వెరీ సింపుల్. క్వశ్చన్ చదువుతుంటే మీకు ఇంకా గేమ్ అర్థమవుతుంది. మా మమ్మీకి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, సో ఫస్ట్ మా తమ్ముడే క్వశ్చన్స్ చదువుతూ ఉంటాడు. సో లెట్ స్టార్ట్ ద గేమ్. నేను ఫస్ట్ స్పెట్స్ తీసి పక్కకు పెట్టాను. ఓకే ఓకే, రెడీ? నేను క్వశ్చన్ చెప్పాలి. మమ్మీ ఇప్పుడే కాదు, ఆన్సర్ ఫస్ట్ విన్నాను. కాదు, మీ గేమ్ అంటే బుజ్జాలి కదా, నువ్వు ఇట్లా కేరింగ్. ఓకే చలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మా ఇద్దరిలో ఎక్కువ ఎవరు అల్లరి చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఓకే, ఒకవేళ ఇద్దరు ఈక్వల్ గా సూటబుల్ అయితే ఇద్దరిని ముంచాలన్నమాట. ఓకే, ఓకే ఓకే, ఇద్దరు ఈక్వల్ అన్నావు కాబట్టి నాకు నచ్చింది. ఓకే, ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి,
మా ఇద్దర్లో ఎవరు ఎక్కువ లేజీగా ఉంటారు? ఇది మాత్రం బరాబర్. నీళ్ళలో మొత్తం మేకప్ గాయస్, మొత్తం మేకప్ ఉంది గాయస్. తెలుస్తాయి ముందు తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మా ఇద్దర్లో ఎవరు ఎక్కువ లేట్ గా రెడీ అవుతారు? ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక్కడ నుంచి నాకేం రాదు గాయస్, మొత్తం మా అక్కకే చూడండి. మా ఇద్దర్లో ఎవరికి ఎక్కువ కోపం ఉంటది? అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటా. ఇంత ముంచినా నాకు ఏమైనా కోపం వచ్చిందా? మీరే చెప్పండి. సరే చీటింగ్, సరే ఏదో ఇప్పటి నుంచి అయితే నేనైతే మా మమ్మీకి ఒక్కదానికి అనిపిస్తారట. సరే గాయస్, ఓకే ఇప్పటి నుంచి అయితే నేనైతే మునగను గాయస్. చూడండి, ఓకే మా ఇద్దర్లో ఎక్కువ ఎవరు ఫన్నీగా ఉంటారు? ఫన్నీ ఎవరు? వెరీ గుడ్, కరెక్ట్. ఫన్నీ కాబట్టి స్లోగా కోపం అన్నప్పుడు ఎలా వచ్చిందో చూసారా? సో అన్నిటికీ నన్నే అందరు మమ్మీలు రిలేట్ అవుతారు. కోపం అబ్బాయిలు ఎప్పుడు కోపమించుకోవద్దు, అట్లా లేకపోతే ఇట్లానే ఉంటది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ గా అడిగేద్దాం, మనకు కూడా వీడియో లేట్ అయిపోతుంది. ఓకే మా ఇద్దర్లో ఎవరు బాగా అరుస్తారు? డెఫినెట్లీ ఇది మాత్రం డెఫినెట్ గా నేను చాలా సైలెంట్ ఇంట్లో. ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మా ఇద్దర్లో ఎవరు బాగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారు? ఓకే ఓకే గుడ్ క్వశ్చన్. ఓకే మా ఇద్దర్లో ఎక్కువ బాగా ఎవరు కేరింగ్ చేస్తారు? ఓకే మా ఇద్దర్లో నీకు ఎవరు ఫేవరెట్ చైల్డ్? ఎవరన్నా ఒక్కరినే చేయాలి, ఒక్కరినే. ఇప్పుడు ఎవరన్నా ఒకరినే ముంచాలి గాయస్. లేదు ఇద్దరని చెప్పొద్దా, ఇలా సేఫ్ గేమ్ ఆడద్దు. వద్దు. ఓకే మా ఇద్దర్లో ఎవరు నీకు బాగా కోపం ఎవరు తెప్పిస్తారు? ఇదేమో కోపం తెప్పించే వాళ్ళు, అదేమో కోపం పడేవాళ్ళు అనమాట. సో డిఫరెన్స్ అనమాట. ఓకే మా ఇద్దర్లో మనీ ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారు? ఐఎమ్ వెరీ పొదుపుగా. మంచి రివెంజ్ తీసుకుంటుంది మా మమ్మీ అయితే మా మీద ఫిక్స్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మా ఇద్దర్లో ఎక్కువ కంప్లైంట్స్ ఎవరు చేస్తారు? చూసా ఈ వీడియోతోనే తెలిసిపోతుంది నేను ఎంత మంచి చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. ఇది ఒకసారి అగ్రీ చేయాలి. హే గాయ్స్, సో ఇంతటితో మా గేమ్స్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఎస్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొట్టేసేయండి సబ్స్క్రైబ్. బాయ్. స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయలేదు కదా. ఓకే ఓకే నేను ముందుకున్నాను. ఇక సాయిలానే వద్దు. ఓకే ఓకే ఎవరు లేట్ గానే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మా ఇద్దర్లో ఎవరు ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తారు? నీకు ఇంకా ముందు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫన్ వాటర్ గేమ్. సో వాటర్ ఛాలెంజ్ ఇది. సో ఆ గేమ్ గురించి అంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వే మళ్ళీ మా వ్యూవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే